ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ సంబంధించి పేపర్ కరెక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈజీగా జరుగుతుందా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ అన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే 10 ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి అని చూస్తున్నారు కదా. సో 10th క్లాస్ యొక్క పేపర్ కరెక్షన్ అన్నది ఏప్రిల్ 1 నుంచి చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 8 రోజుల పాటు ఈ యొక్క పేపర్ కరెక్షన్ జరుగుతుందని చెప్పడం అయితే ఇక్కడ జరిగింది. సో మనకి ఈ యొక్క పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 1 నుంచి 8 వరకు కూడా జరుగుతుందని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకేనా. సో కాబట్టి మనకి ఏప్రిల్ 8తో ఈ యొక్క పేపర్ కరెక్షన్ అయిపోతుంది. కాబట్టి మార్క్స్ ఎంట్రీకి ఒక 7 days టైం ఇచ్చినా కూడా మనకి ఏప్రిల్ 3rd వీక్లో ఈ యొక్క రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అంటే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయినా ఒక 5 or 6 days తర్వాతే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఒకసారి మనం టెంటేటివ్ డేట్ చూసుకున్నట్లయితే ఇదే కదండి ఏప్రిల్ క్యాలెండర్. సో మనకి 3rd వీక్ అన్నాం కాబట్టి మ్యాక్సిమం 16, 17, 18 ఈ యొక్క 3 daysలో మనం రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏవైనా డిలే అయితే డిలే అవ్వచ్చు. ఓకేనా. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.